ప్రతి దినము జరిగేటటువంటి దినచర్యగా ఉండాలి. ఏదో నేను ఆదివారం దేవుని యొక్క మందిరానికి వచ్చాను, ఆరాధన చేశాను, తిరిగి సోమవారం ఇంటికి వెళ్తాను, లేకపోతే మంగళవారం మిగతా వారంలన్నింటిలో ఆరాధన చేయను అని అనుకుంటే అది కుదరదు. గొప్ప దైవజనుడు అయినటువంటి ఒక వ్యక్తి A.W. Tozer అనేటువంటి గొప్ప దైవజనుడు ఈ రకంగా సెలవిస్తూ వచ్చాడు. The worship that you do on Monday, if it is not like the way that you did a day before, you are not ready to go to heaven. And సెలవించినటువంటి మాట ఏంటంటే, సోమవారం నాడు నువ్వు చేసేటటువంటి ఆరాధన అంత ముందు దినమున ఆదివారం నాడు చేసినటువంటి ఆరాధనలాగా లేదంటే పరలోక రాజ్యంలో చేరుటకు నువ్వు సిద్ధంగా లేవని ఆయన సెలవిస్తూ వచ్చాడు. ఈ గొప్ప దైవజనుడే A.W. Tozer అనేటువంటి దైవజనుడు ఇంకొక మాట సెలవిస్తూ వచ్చాడు. Without worship, our lives will go about miserable. ఆయన సెలవించిన మాట ఏంటంటే, ఆరాధన లేకుండా మన యొక్క జీవితం అనేది చాలా దుర్భరమైనటువంటి స్థితిలో ఉంటుంది. కనుక ఉదయకాల సమయంలో దేవుని యొక్క మందిరంలో మనం ప్రవేశించాం. దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించేటటువంటి వారంగా మనం ఉండాలి. మన ఆరాధన నిమిత్తమే దేవుని యొక్క వాక్యంలో నుండి యోబు గ్రంథంలో నుండి కొన్ని అంశాలను మనం ధ్యానం చేయనున్నాం. బైబిల్ గ్రంథంలో నుంచి రాయబడినటువంటి గ్రంథాల్లో యోబు గ్రంథము అతి ప్రాచీనమైనటువంటి గ్రంథంగా పరిగణింపబడుతూ ఉంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది సబ్లైమ్ బుక్స్ ఎవర్ రికార్డెడ్ ఇన్ ద హోలీ బైబిల్. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి గ్రంథాల్లో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి, ఇంకా చెప్పాలంటే ఆది కాండం కంటే మొట్టమొదటిగా రాయబడినటువంటి గ్రంథం బైబిల్ గ్రంథంలో ఏ గ్రంథం అంటే యోబు గ్రంథం. ఇట్ ఈస్ నాట్ జెనసిస్, ఆది కాండంలో మొట్టమొదటి రాయబడినటువంటి గ్రంథం ఏంటంటే యోబు గ్రంథం. యోబు గ్రంథాన్ని మనం ధ్యానం చేసినట్లయితే యోబు గ్రంథంలో అనేక రకాలైనటువంటి ప్రశ్నలు రాయబడుతూ వచ్చాయి. ఉదయకాల సమయంలో మనకు వీలైతే ఒక 2 లేక 3 ప్రశ్నలు మనము వెతికి ఆ 2 లేక 3 ప్రశ్నలకు సమాధానాలు వెతికేటటువంటి వారంగా ఉన్నాం. అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయి. దాదాపుగా 200 కంటే పైచిలుకు ప్రశ్నలు ఉంటున్నాయి. అయితే మనం 2-3 ప్రశ్నలను చూసి వాటి సమాధానాలు మనం వెతుకుతాం. మొట్టమొదటి ప్రశ్న రండి, యోబు గ్రంథం 25వ అధ్యాయం. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథము 25వ అధ్యాయం, యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం అందరం కలిసి బిగ్గరగా చూద్దామండి. పేజ్ నెంబర్ 438. యోబు గ్రంథము 25వ అధ్యాయం 4వ వచనం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు. కనుక మొట్టమొదటి మనం ధ్యానింపబోయేటటువంటి ప్రశ్న, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? How then can a man be justified with God? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు అంటే దీనికి సరితూగేటటువంటి, అంటే ఈ ప్రశ్నకు సమానంగా ఉండేటటువంటి మరి 2 ప్రశ్నలు మనం చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 2వ వచనం. వాస్తవమే, ఆ సంగతి ఇంకే నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును. యోబు గ్రంథము 4వ అధ్యాయం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులవుతురా. చాలండి, తాము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులవుతురా. మనం ధ్యానించేటటువంటి ప్రాముఖ్యమైన అంశం, హౌ దెన్ కెన్ ఎ మ్యాన్ బి జస్టిఫైడ్ విత్ గాడ్? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? భూలోకంలో మనం చూసినట్లయితే కోట్లాది ప్రజలు ఉంటున్నారు. ఆ కోట్లాది ప్రజలకు సంతానం ఉంటున్నారు. మానవ సంతతి, మానవుడు జరిగించేటటువంటి కార్యములు చూస్తే అవి చాలా విపరీతమైనటువంటి కార్యములుగా, అపవిత్రమైనటువంటి కార్యములుగా, మానవుడు జరిగించే అపవిత్ర కార్యములు చాలా సులువుగా జరిగించేటటువంటి వాడుగా ఉంటున్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఇలాంటి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుని యొక్క స్థితి ఏ రకంగా ఉంది అంటే ఇదే యోబు గ్రంథము 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం, యోబు గ్రంథం 9వ అధ్యాయం 29-30 వచనాలను అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం 29-30 వచనం. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చాను కదా, కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేనా?
నేను హిమముతో నన్ను కడుక్కొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను, నీవు నన్ను గోతిలో ఉంచదు, అప్పుడు నేను నా సొంత వస్తువులపై అసహ్యుడనను. చాలండి. ఒక వ్యక్తి హిమముతో అనగా మంచుతో లేకపోతే సబ్బుతో కడుక్కున్నాను. మనం సబ్బుతో కడుక్కున్నా హిమంతో కడుక్కున్నా మన యొక్క అపరాధము, మన యొక్క దోషం అది తొలగిపోయేదిగా లేదు. ఇటువంటి నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మొట్టమొదటి ప్రశ్న, how then can a man be justified with God? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? హిమముతో కడుక్కున్నా నరుని యొక్క దోషం వెళ్ళిపోవట్లేదు, సబ్బుతో కడుక్కున్నా కానీ నరుని యొక్క దోషం వెళ్ళిపోవట్లేదు. కారణం ఏంటి అంటే నరుడు ఎంత సులభతరంగా ఈ దుష్టకార్యము జరిగిస్తున్నాడు. అంటే ఈ యోగ గ్రంథము 22వ అధ్యాయం నరుని యొక్క చెడుతనము ఏ రకంగా ఉందంటే చాలా విపరీతంగా ఎక్కువగా ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి, యోగ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి దగ్గరగా చూద్దాం. యోగ గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం. నీ చెడుతనము గొప్పది కాదా, నీ దోషములు మితిలేనివి కావా. మానవుని యొక్క చెడుతనము చాలా గొప్పదిగా ఉంది, వాడి యొక్క దోషములు మితి లేనివిగా, దే ఆర్ ఇన్ఫైనైట్ ఇన్ నంబర్. అవి మితి లేదు, వాటికి అవధి లేదు, పరిధి లేదు. ఇటువంటి భయంకరంగా ఇతడు దోషములు జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అటువంటి వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? How then can a man be justified with God? ఇంకా ఈ నరుడు ఎలాంటి దోష క్రియలు జరిగిస్తూ ఉంటున్నాడు? రండి, యోబు గ్రంథం 13వ అధ్యాయం, యోబు గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనాన్ని అందరం కలిసి దగ్గరగా చూద్దాం. యోబు గ్రంథము 13వ అధ్యాయం 23వ వచనం అందరం కలిసి దగ్గరగా. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును నా పాపమును నాకు తెలియజేయము. ఇందాక మనం చదువుకుంటూ వచ్చాం, ద వికెట్నెస్ ఆఫ్ మ్యాన్ ఇస్ సో గ్రేట్. నరుని చెడుతనము గొప్పది కాదా? ఇటువంటి చెడుతనం జరిగించేటటువంటి వ్యక్తి, గొప్ప చెడుతనం జరిగించేటటువంటి వ్యక్తి యొక్క దోషములు పాపములు అవి లెక్కకు మించిపోయినాయి. దీనికి కీర్తనకారుడు ఆన్సర్ ఇస్తున్నాడు, మనకందరికీ తెలుస్తుంది. రండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 40వ అధ్యాయము 12వ వచనాన్ని అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. చదవండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. లెక్కగా నా తల వెంట్రుకలను మించి ఉన్నవి, నా హృదయం ధైర్యపడి ఉన్నది. నరుని యొక్క చెడుతనము గొప్పదిగా ఉంది. నా దోషములెన్ని, నా పాపములెన్ని? దట్స్ ద క్వశ్చన్. దానికి జవాబు ఇక్కడ ఉంటుంది. నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుంది. కనుక దోషములు, the transgressions of the man are innumerable in number. నరుని యొక్క దోషములు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. అవి తల ఎత్తి చూడలేనంత గొప్పవిగా ఉంటున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే లెక్కగా అవి నా తల వెంట్రుకలను మించినాయి. కనుక they are more than the hairs of my head. తల వెంట్రుకలు కంటే ఇంకా ఎక్కువగా అధిక సంఖ్యలో ఉంటున్నాయి. కారణం ఏంటంటే అంటే నరుడు జరిగించేటటువంటి దుష్కార్యములు ఏ రకంగా ఉంటున్నాయంటే మనం ఇప్పుడు చూద్దాం. యోబు గ్రంథం 15వ అధ్యాయం, యోబు గ్రంథం 15వ అధ్యాయం 16వ వచనం. నరుడు చెడుతనము అట్లుండగా హేడును చెడినవాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడును మరి అపవిత్రుడు కదా. నరుడు ఏ రకంగా దుష్కార్యములు జరిగిస్తున్నాడండి? దుష్క్రియలు నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయువాడు. మొట్టమొదటి ప్రశ్న, how then can a man be justified with God? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? నరుని యొక్క చెడుతనం గొప్పదిగా ఉంది. నరుని యొక్క దోషములు పాపములు ఎన్ని ప్రశ్న వేసినప్పుడు అవి లెక్కకు తల వెంట్రుకలు మించిపోయి ఉంటున్నాయి. కారణం ఏంటంటే నరుడు నీళ్లు త్రాగినట్లుగా దుష్క్రియలను జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. నరుడు దుష్క్రియలు చేయడం మాత్రమే కాకుండా నరుని యొక్క స్వభావము తిరుగుబాటు స్వభావం కలిగినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. రండి చూద్దాము. యోబు గ్రంథం, యోబు గ్రంథం 34వ అధ్యాయం, యోబు గ్రంథము 34వ అధ్యాయము 7వ వచనం. యోబు వంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్ల వలె తిరస్కారమును పానము చేయుచున్నాడు. మంచి నీళ్ల వలె దుష్క్రియలు జరిగిస్తా ఉన్నాడు. మంచి నీళ్లను పానము చేసినట్లుగా తిరస్కారం చేస్తా ఉంటున్నాడు.
మానవుని యొక్క జీవితం చూస్తే ఒక చిన్న పిల్లవాడిని మొదలుకొని ముసలి వయసు వరకు చూస్తే వాడు తిరుగుబాటు చేసేటటువంటి స్వభావం, తిరస్కారం చేసేటటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు. దేవునికి మనుషులకు అవిధేయుడైనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇటువంటి మనుషుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? అది మొట్టమొదటి ప్రాముఖ్యమైన ప్రశ్న. నరుని యొక్క చెడుతనము గొప్పదిగా ఉంటుంది. నరుని యొక్క దుష్క్రియలు ఏ రకంగా ఉన్నాయంటే నీళ్లను పానం చేసినట్లు దుష్క్రియలను పానం చేస్తున్నాడు. నీళ్లను పానం చేసినట్లుగా అతడు తిరుగుబాటు జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. లెక్కకు తల వెంట్రుకలను మించినటువంటి ఈ ఘోరమైనటువంటి దుష్క్రియలను జరిగించేటటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అంత మాత్రమే కాకుండా నరుడు ఏ రకంగా ఉంటున్నాడండి? యోబు గ్రంథం 14వ అధ్యాయం, యోబు గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం. నా అతిక్రమం సంచిలో ముద్రింపబడి ఉన్నది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నాను. అందరి యొక్క అతిక్రమాలు, మనందరి అతిక్రమం ఎక్కడ ముద్రింపబడి ఉన్నదని? సంచిలో ముద్రింపబడి ఉన్నది. మనం చేసిన దోషం ఎక్కడ ఉందంటే భద్రంగా ఉంది. All the transgressions and the wicked things that we have committed, they have been nicely preserved in a bag. సంచిలో ఉన్నాయి. They have been sealed. అవి ముద్రింపబడి ఉన్నాయి. ఇటువంటి వ్యక్తి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఇటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి మానవుడు దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. అటువంటి సందర్భంలో నరుని యొక్క చెడుతనం గొప్పదిగా ఉన్నప్పుడు నరుని యొక్క చెడుతనం నుండి విడిపించుట కొరకై ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ భూలోకానికి వచ్చారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తన అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తాన్ని కాస్తూ వచ్చారు. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనందరినీ పవిత్రపరుస్తూ వచ్చాడు. ఆయన యొక్క రక్తం ద్వారా మనల్ని శుద్ధీకరిస్తూ వచ్చాడు. ఆయన యొక్క కృప చేత మనల్ని ఆయన పవిత్రపరుస్తూ వచ్చాడు. రండి చూద్దాం దేవుని యొక్క వాక్యం నుంచి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9, 10, 11. మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధకులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోకులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారెవరని దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. చాలండి, ఇక్కడ ఒక పెద్ద లిస్ట్ ఉంది, పెద్ద జాబితా. ఈ జాబితాలో ఏదో ఒక జాబితాలో ఖచ్చితంగా నీవు నేను ఉండి ఉంటాం. దొంగలు, లోకులు, త్రాగుబోతులు, దూషకులు, జారులు, విగ్రహారాధికులు, వ్యభిచారులు, ఆడంగితనం గలవారు, పురుష సంయోగులు, దోచుకున్న వారు, ఈ రకంగా ఉండేటటువంటి వ్యక్తులు ఉంటున్నారు. అయితే ప్రాముఖ్యమైనటువంటి మాట ఇప్పుడు రాయబడి ఉంది 11వ వచనం. అందరం కలిసి బిగ్గరగా, మీలో కొందరు అట్టివారై ఇంటిని గాని ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. మొట్టమొదటి ప్రశ్నకి ఆన్సర్, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? దానికి లభించినటువంటి సమాధానం, ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడిరి. We are being justified by His Spirit. దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడుతూ వచ్చాం. రెండవది, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. కాబట్టి ఆయన రక్తము వలన చాలండి, ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి. మొట్టమొదటి సంగతి ఏంటంటే we are being justified by His Spirit. దేవుని ఆత్మయందు మనము పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేర్చబడుతూ వచ్చాం. We are being justified through His blood. ఆయన యొక్క రక్తం వలన మనం ఇప్పుడు పరిశుద్ధులముగా చేయబడుతూ వచ్చాం. మూడవ సంగతి రండి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. దీంట్లో ప్రాముఖ్యమైనటువంటి మాట ఏంటంటే ఆయన కృప చేతనే.
కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. We are being justified by his grace. 3 రకాలైనటువంటి సంగతులు. ప్రశ్న ఏంటంటే, how then can a man be justified with God? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? 3 రకాలైనటువంటి పద్ధతులు. యేసుక్రీస్తు నామమున దేవుని ఆత్మయందు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడదు. We are being justified by his spirit. రెండోదిగా we are being justified through his blood. ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. మూడవది we are being justified freely by his grace. ఆయన యొక్క కృప చేత ఉచితంగా మనం నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చాం. కనుక మొట్టమొదటి ప్రశ్న, నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? ఒక వ్యక్తి దేవుని దృష్టిలో నీతిమంతుడు అయినప్పుడు ఆ వ్యక్తి యొక్క జీవితము పూర్తిగా మారిపోయేటటువంటి విధానంలో ఉంటుంది. జో లూయిస్ అనేటటువంటి పేరుగాంచినటువంటి ఒక బాక్సర్, ఆయన ఒక దినాన బస్సులో ప్రయాణం చేస్తుంటున్నాడు. ఆయన గొప్ప ధనవంతుడు అయినప్పటికీ పాశ్చాత్య దేశాల్లో వాళ్ళకున్న ఆనవాయితీ ఏంటంటే అప్పుడప్పుడు వాళ్ళు షికారు వెళ్తుంటారు, అప్పుడు బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు. ఈయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బాక్సర్, అంటే బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేటటువంటి వ్యక్తి. ఈయన బస్సులో ప్రయాణం చేసేటటువంటి సందర్భంలో ఆయన గుండు గీయించుకొని ఉన్నాడు. అలాంటి సందర్భంలో ఆయన బస్సులో కూర్చొని ఉంటే కొంతమంది యవనస్తులు బస్సులో కూర్చొని ఉన్నారు. ఈ వ్యక్తిని చూశారు, ఆయన యొక్క గుండెని చూసి, ఆయన యొక్క రూపాలు చూసి వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, గేలి చేస్తున్నారు. కొంతమంది కొన్ని చిన్న చిన్న ఆబ్జెక్ట్స్, చిన్న వస్తువులు, ఫర్ ఎగ్జాంపుల్ మన భాషకు అర్థం కావడానికి కొన్ని బఠానీ గింజలు లాంటివి అట్లాంటివి ఆయన గుండు మీద వేయడము అలాగా చేస్తూ ఉంటున్నారు. ఆయన ఎవరో వీళ్ళకి తెలియదు, ఆయన ఎగతాళి చేస్తూ ఉంటున్నారు. అయితే జో లూయిస్ అనేటటువంటి ఈ బాక్సర్ ఒకప్పుడు ఆయన పాపిగా జీవిస్తూ వచ్చాడు. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. ఇది తను ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అనుభవపూర్వకంగా ఎగినటువంటి సందర్భంలో జరిగినటువంటి సంఘటన. ఈ వ్యక్తులు ఎంతగా గేలి చేసినప్పటికీ, తన మీద అలాంటి వస్తువులు వేసినప్పటికీ ఆయన ఏం అనలేదు. ఇప్పుడు తన స్టేజ్ వచ్చింది, స్టాప్, తను బస్సు నుంచి దిగి వెళ్ళిపోవాలి. బస్సులో నుంచి దిగి వెళ్ళిపోయేటటువంటి సందర్భంలో తన జోబులో నుంచి విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు. విజిటింగ్ కార్డ్ అంటే ఆయన పేరు, ఆయన ప్రొఫెషన్, ఆయన ఏం చేస్తాడు, ఎక్కడ ఉంటాడు, ఆ సంగతులన్నీ రాయబడి ఉంటాయి. దిగుతూ ఆ యవనస్తులకు అది ఇచ్చి దిగాడు. ఆయన ఎప్పుడైతే దిగాడో బస్సులో నుంచి, వీరు ఏమిచ్చాడు రా అని చెప్పి తగులుతున్నారు. అక్కడ రాయబడింది జో లూయిస్ హెవీ వెయిట్ బాక్సర్. అంటే చాలా బరువు కలిగినటువంటి వ్యక్తులు, చాలా అధికమైనటువంటి బరువు కలిగినటువంటి వ్యక్తులు బాక్సింగ్ పోటీల్లో పాల్గొనేటువంటి, పందెంలో పాల్గొనేటటువంటి వ్యక్తి. ఈ యవనస్తులు ఒక్కసారి ఎప్పుడైతే ఇవన్నీ సంగతులు చదివారో వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. ఏంట్రా, ఈ వ్యక్తి మీద మనం ఈ వస్తువులు వేసామా? మనం ఈ వ్యక్తి మీద ఈ వస్తువులు వేసినప్పటికీ ఆయన ఏమనట్లేదు. అంటే ఈయనలో ఏదో ఒక సంగతి ఉంది, ఏదో ఒక విషయం ఉంది, అందువల్లే మనల్ని ఆయన ఏమన్నా మౌనంగా ఉన్నాడు. తర్వాత వారు విచారించి తెలుసుకుంది ఏంటంటే, హీఈస్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్. ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి తిరిగి జన్మించిన అనుభవం కలిగినటువంటి క్రైస్తవుడని ఎరుగుతూ వచ్చారు. ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో దేవుడు ఇటువంటి అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మన యొక్క చెడుతనము గొప్పదిగా ఉంటుంది. మనము నీళ్లు తాగినట్లు దుష్క్రియలు జరిగించే వారంగా ఉంటూ వచ్చాం. నీళ్లు తాగినట్లుగా తిరస్కారం చేసేటటువంటి వ్యక్తి వారంగా ఉంటూ వచ్చాం. మన యొక్క దుష్క్రియలు తలవెంట్రుకలు మించిపోయిన స్థితిలో ఉంటూ వచ్చాం. మన యొక్క దోషములు, దుష్క్రియలని సంచిలో భద్రం చేయబడ్డాయి. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడు మనకి ఎలాంటి రెమెడీ, ఎలాంటి పారిషియా, ఎలాంటి విడుదల లేనటువంటి ఈ సందర్భంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క నామమున దేవుని ఆత్మయందు మనల్ని పరిశుద్ధపరిచాడు. యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రపరిచాడు. ఆయన ఉచితముగా కృపచేతనే మనల్ని పవిత్రపరుస్తూ వచ్చాడు. ఇది మొట్టమొదటి ప్రశ్న, దాని సమాధానం. యోబు గ్రంథంలో మరొక ప్రశ్న మనం చూద్దాం ఇప్పుడు. రెండవ ప్రశ్న, యోబు గ్రంథం 22వ అధ్యాయం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. యోబు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం, నరులు దేవునికి ప్రయోజనకారులగుదురా కారు, బుద్ధిమంతులు తమ మట్టుకు తామే ప్రయోజనకారులై ఉన్నారు. మొట్టమొదటి ప్రశ్న, హౌ కెన్ దెన్ ఎ మ్యాన్ బి జస్టిఫైడ్ విత్ గాడ్? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు?
రెండవ ప్రశ్న, నరులు దేవునికి ప్రయోజనకారులుగా. కెన్ ఏ మ్యాన్ బి ప్రాఫిటబుల్ అంటు గాడ్? రెండవ ప్రశ్న, కెన్ ఏ మ్యాన్ బి ప్రాఫిటబుల్ అంటు గాడ్? నరుడు దేవుని దృష్టికి ప్రయోజనకారుడుగా. నరుని యొక్క జీవితం మనం చూస్తూ వచ్చాం. అతని చెడుతనం గొప్పదిగా ఉంటుంది. దుష్క్రియలు నీళ్లు తాగినట్లుగా పానం చేస్తున్నాడు, తిరస్కారం కూడా నీళ్లు పానం చేసినట్లుగా చేస్తున్నాడు. ఇలాంటి మనుషుడు ప్రయోజనకారుడుగా ఉండలేడు. నరుని యొక్క స్థితి ఏ రకంగా ఉంది? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 119వ వచనం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 119వ వచనం. భూమి మీద ఉన్న భక్తిహీనులందరినీ నీవు మస్తు వలె లయపరచుదువు. All the people who not believed in God, people who say that they are atheists, they are in fact compared to dross. వారు ఏ రకంగా ఉన్నారంటే భక్తిహీనులంతా, దేవుని ఎరగని ప్రజలంతా మస్తు వలె ఉన్నారు. ఈ మస్తు వలె ఉండేటటువంటి వ్యక్తి దేవుని దృష్టికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా అవుతాడు? అది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 10వ వచనం. ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయం. అన్య దేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యం చొప్పున నడుచుకొను ఈ ప్రజలు దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె అదురు. ఒకప్పుడు మనం ఏ రకంగా ఉన్నాం? అన్య దేవతలను పూజించే వారంగా ఉన్నాం. వాటికి నమస్కారం చేస్తూ వచ్చాం, వాటిని అనుసరిస్తూ వచ్చాం. దేవుని మాట వినకుండా హృదయాన్ని కఠినం చేసుకుని ఉంటూ జీవిస్తూ వచ్చాం. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రజలు ఏ రకంగా ఉన్నారంటే దేనికి పనికిరాని ఈ నడికట్టు వలె. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా రాయబడింది, గుడ్ ఫర్ నథింగ్. దేనికి పనికిరానటువంటి వారంగా ఉంటూ వచ్చాం. మస్తు వలె మనం ఉంటూ వచ్చాము, దేనికి పనికిరాని వారంగా మనం ఉంటూ వచ్చాము. హౌ కెన్ దెన్ ఎ మ్యాన్ బి ప్రాఫిటబుల్ అంటు గాడ్? నరుడు దేవుని దృష్టికి ప్రయోజనకారుడగునా? నరుడు మస్తు వలె ఉంటున్నాడు. నరుడు దేనికి పనికిరానటువంటి వ్యక్తి, గుడ్ ఫర్ నథింగ్. దేనికి పనికిరాని ఉన్నటువంటి ఈ వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా ఈ దినాన అయోగ్యులము, దేనికి పనికిరానటువంటి వారైనటువంటి మనల్ని యజమానుడు వాడుకున్నటకు అర్హమైనటువంటి పాత్రలుగా చేస్తూ వచ్చాడు. రండి తిమోతికి రాసిన పత్రిక చూద్దాము. తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి 2వ అధ్యాయం, 2వ తిమోతి 2వ అధ్యాయం 27వ వచనం. చేరక తన్ను తాను పవిత్రపరచుకుని పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయుండును. అది ప్రాముఖ్యమైనటువంటి మాట. ఒకప్పుడు మనం మస్తు వలె ఉంటూ వచ్చాం, ఒకప్పుడు దేనికి పనికిరాని వారంగా ఉంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఏ రకంగా ఉంటున్నామంటే యజమానుడు వాడుకొనుటకు అర్హమై. ముందు అన్ని దుష్కార్యాలు జరిగిస్తూ వచ్చాం, ఇప్పుడు ఏ రకంగా ఉంది? ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మనం చేయబడుతూ వచ్చాం. ఏ వెసల్ అంటూ హానర్, ఘనత నిమిత్తమైనటువంటి పాత్రగా మనం చేయబడుతూ వచ్చాం. అందుకే ఫిలోమోను పత్రికలో 11వ వచనంలో మనం చూసినట్లయితే ఈ రకంగా రాయబడుతూ ఉంది. ఫిలోమోను మునుపు ఏ రకంగా ఉన్నాడంటే దేనికి పనికిరానటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు, ఇప్పుడు ప్రయోజనకారిగా అయ్యాడని. ఫిలోమోనుకు రాసిన పత్రిక, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే గాని ఇప్పుడు నీకును నాకును. మన పరిస్థితి ఈ రకంగా ఉంది. మునుపు మస్తు వలె ఉంటూ వచ్చా, మునుపు దేనికి పనికిరాని వ్యక్తులమై ఉంటూ వచ్చా, ఇప్పుడు యజమానుడు వాడుకొనుటకు అర్హమైనటువంటి పాత్రగా ప్రతి సత్కార్యములకు మనం చేసేటటువంటి వ్యక్తులముగా ఘనత నిమిత్తమైనటువంటి పాత్రలుగా దేవుడు చేస్తూ వచ్చాడు. ఇంగ్లాండ్ దేశంలో పేరుగాంచినటువంటి పేపర్ ఫ్యాక్టరీ, కాగితాల పరిశ్రమ ఉంది. ఈ కాగితాల పరిశ్రమ చాలా ప్రసిద్ధిగాంచింది. ఆ పరిశ్రమలో తయారు చేయబడినటువంటి పేపర్స్ అనగా కాగితాలకు చాలా నాణ్యత ఉన్నట్లుగా అనేక మంది వ్యక్తులు చెప్తూ వచ్చారు. కాబట్టి ప్రతిదినము అనేక మంది సందర్శకులు అక్కడికి వెళ్ళేవారు. ఈ కాగితాల పరిశ్రమలో ఉన్నటువంటి పేపర్స్ అనగా కాగితాలు చూడడానికి ఒక దినాన ఒక వ్యక్తి ఇక్కడికి వెళ్ళాడు.
తను కూడా ఈ కాగితాలు ఏ రకంగా ఉన్నాయి అని చూడడానికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళేటటువంటి సందర్భంలో సందర్శకులు అక్కడ ఏం చేయాలంటే ఒక రిజిస్టర్ లాగా ఉంటుంది, ఆ రిజిస్టర్ లో తమ పేరు రాయాలి. తన పేరు రాశాడు, లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్తే అక్కడ చాలా పెద్ద పెద్ద ఫైల్స్ అంటే కుప్పలుగా అన్ని రకరకాలైనటువంటి కాగితాలు వేస్తున్నారు. ఆ పేపర్ పట్టుకొని చూస్తుంటే వాటి యొక్క నాణ్యత చాలా అద్భుతంగా ఉంది. ఈ వ్యక్తి చాలా ఆశ్చర్యచకితుడయ్యాడు. ఏంటి ఈ కాగితాలు ఇంత అద్భుతంగా ఉన్నాయి, ఇవి వేటితో తయారు చేయబడ్డాయి అన్నట్టు తన హృదయంలో ఏదో ప్రశ్న రగులుతా ఉంది. ఇలాంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తిని అడిగాడు, ఏంటంటే ఈ కాగితాలు మీరు వేటితో తయారు చేస్తారు అంటే, అది ఎవరికి చూపించామండి, ఎవరో కొంతమందికి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి మా మేనేజర్ని అడిగితే చూపిస్తారు అన్నట్టు. నాకు చూడాలని చాలా ఉత్సాహం ఉందండి, దయచేసి చూపించారంటే, మీరు వెళ్ళి మేనేజర్ని అడగంటే మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఎంతగానో ప్రాధేయపడిన కారణాలు బట్టి ఈ వ్యక్తిని తీసుకుని వెళ్ళారు. ఈ కాగితం తయారు చేసేటటువంటి ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ఏ వేటితో ఈ కాగితాలు తయారు చేస్తున్నారంటే, అక్కడి దేనికి పనికిరాని చెత్త, దేనికి పనికిరాని చెదారం, దేనికి పనికిరానటువంటి మురికి పేలికలు, వీటన్నిటిని అక్కడ వేసి అద్భుతమైనటువంటి తెల్లైనటువంటి కాగితాన్ని తయారు చేస్తూ ఉంటున్నారు. ఈ వ్యక్తి ఈ చెత్తలో నుంచి అద్భుతమైనటువంటి తెల్లని కాగితం తయారవుతుందని చూసినప్పుడు ఎంతగానో సంభ్రమాశ్చర్యాలకు లోనవుతూ వచ్చాడు. వారికి ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఒక వ్యక్తి సందర్శించి తిరిగి వెళ్ళేటటువంటి క్రమంలో ఆ వ్యక్తికి ఒక డైరీ లాంటి ఒక బుక్ ఇస్తారనమాట. దాని మీద ఏం చేస్తారంటే ఒక ర్యాపర్ అంటే ఒక కవర్ను చుట్టేస్తారు. లోపల ఏముందో మనకి ఎవరికి తెలియదు. ఈ వ్యక్తి ఆ సందర్శకుల జాబితాలో తన పేరు రాస్తాడు కాబట్టి ఆ తన పేరు వాళ్ళకి ముందే తెలుసు. ఇప్పుడు ఆయనకు ఈ డైరీ లాంటి బుక్ ఇచ్చారు. ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఏమిచ్చారో చూడాలని ఆ కవర్ని చించేశాడు. చించేసి చూశాడు. చూస్తే అద్భుతంగా ఉంది ఒక డైరీ. ఆ పరిశ్రమలో నుంచి కాగితాల నుంచి తయారు చేయబడినటువంటి డైరీ. ఆ కాగితం తిప్పుతూ ఉన్నాడు. ఆ కాగితాలు తిప్పుతుంటే దాని నాణ్యతను బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాడు. దీన్ని ఎలాగైనా నేను జాగ్రత్తగా ఉంచుకోవాలని అనుకుంటూ ఉన్నాడు. అనుకుంటూ ఉన్నప్పుడు తిరిగి ముందు భాగానికి వచ్చాడు. ముందు భాగానికి వచ్చి డైరీ పై భాగంలో చూసినప్పుడు తన పేరు అక్కడ ముద్రింపబడింది. తన పేరును చూసేసరికి ఇంకా ఎంతగానో ఆశ్చర్యానికి గురయ్యాడు. ఆ తన పేరు క్రింది భాగంలో ఇంకా ఏవో లెటర్స్ ఉన్నాయి. There are some letters which have been embossed over that wrapper. అక్కడ పైన ఉన్నటువంటి ఆ అట్టకు కొన్ని అద్భుతమైన పదాలు రాయబడ్డాయి. తన పేరు క్రింది భాగంలో, తన పేరు క్రింది భాగంలో రాయబడినటువంటి మాటలు ఏమని రాయబడ్డాయంటే, డర్టీ రాగ్స్ ట్రాన్స్ఫార్మ్. అక్కడ రాయబడినటువంటి మాట, మురికి పేలికలు రూపాంతరం చెందాయి. నీ జీవితంలో నా జీవితంలో ఒకప్పుడు మస్తుతో నిండుకున్నటువంటి వారము, నీ జీవితంలో నా జీవితంలో ఒకప్పుడు పాపముతో, అతిక్రమముతో, దుష్కర్మతో మనము కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో, మన జీవితంలో చెత్తా చెదారం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఆ దేవాది దేవుడైనటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రియకుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని భూలోకానికి పంపి ప్రభువైన యేసుక్రీస్తు వారు కలువరిలో కార్చినటువంటి ఆ అమూల్యమైనటువంటి ప్రశస్తమైనటువంటి రక్తం ద్వారా ఈ మలినమైనటువంటి నీ హృదయాన్ని, నా హృదయాన్ని ఆ తెల్లని కాగితం వలె మార్చివేస్తూ వచ్చాడు. డర్టీ రాగ్స్ ట్రాన్స్ఫార్మ్. మురికి పేలికలు రూపాంతరం చెందాయి. ఉదయకాల సమయంలో నీ యొక్క జీవితంలో, నా యొక్క జీవితంలో దేవుడు ఈ అద్భుతమైనటువంటి ఆశ్చర్య కార్యాన్ని ఆయన జరిగిస్తూ వచ్చాడు. రెండు ప్రశ్నలు చూస్తూ వచ్చాము. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? మూడు విధానాలు చూస్తూ వచ్చాం. దేవుని ఆత్మ, యేసుక్రీస్తు రక్తము, యేసుక్రీస్తు వారి యొక్క కృప. రెండవ ప్రశ్న, నరుడు దేవుని దృష్టికి ప్రయోజనకారియగునా? నరుడు దేవుని దృష్టికి ప్రయోజనకారుడు అవుతాడు. యజమానుడు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా ఏ రకంగా అవుతాడో చూస్తూ వచ్చాం. చివరి ప్రశ్న త్వరగా చూద్దాం. మూడవ ప్రశ్న, యోబు గ్రంథము 14వ అధ్యాయం 14వ వచనం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం. మరణమైన తరువాత నరులు బ్రతుకుదురా? ఇది ప్రాముఖ్యమైన ప్రశ్న. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని మతాల్లో ఉన్నటువంటి మతాధికారులు, దేవుని పూజించేవారు, దేవుడనే అనబడే వారిని బ్రతికేవారు, వారికి ఉన్నటువంటి బలమైనటువంటి ప్రశ్న ఏంటంటే, కెన్ ఎ మ్యాన్ డై? కెన్ ఎ మ్యాన్ లివ్ ఇఫ్ హి డైస్? ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత తిరిగి బ్రతుకుతాడా అనేటటువంటి ప్రశ్న కొట్టుమిట్టాడుతూ ఉంటున్నది. యోబు గ్రంథం 16వ అధ్యాయం 22వ వచనాన్ని చూద్దాం. యోబు గ్రంథం కొద్ది సంవత్సరములు గతించిన తర్వాత
అది మనం చనిపోయిన తర్వాత మన పరిస్థితి ఏ రకంగా ఉంటుందండి? తిరిగి రాని మార్గంలో మనం వెళ్ళేటటువంటి వారంగా ఉంటాం. యోబు గ్రంథం 20వ అధ్యాయం 8వ వచనం. యోబు గ్రంథం కళ్ళ ఎగసిపోవునట్లు వారి గతించి కనబడకపోదురు, రాత్రి స్వప్నము దాటిపోవునట్లు వారు తరిమి వేయబడుదురు. మన యొక్క జీవితం ఏ రకంగా ఉందంటే కళ ఎగసిపోవునట్లు గతించి కనబడకుండా ఉండేటటువంటి జీవితం. చనిపోయిన తరువాత నరుడు బ్రతుకులా? ఈ ప్రశ్నను మనం వెతుకుతా ఉన్నాం. కళ లాగా ఎగసిపోయేది, లేకపోతే మనం చనిపోయిన తర్వాత తిరిగి రాని లోకంలోకి మనం వెళ్ళిపోయేటటువంటి వారం. అయితే those who believe in the Lord Jesus Christ, ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచుతారో, ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత సామాన్యంగా ఏ వ్యక్తి దేహమైనా కానీ కుళ్ళు అయిపోతుంది, కుళ్ళు పట్టుతుంది, క్షయమైనదిగా మారుతుంది. అయితే ప్రభువైనటువంటి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచే ఆ వ్యక్తి యొక్క జీవితంలో జరిగే మార్పు ఏంటి? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము. అందరం కలిసి బిగ్గరగా చూద్దాం. 15వ అధ్యాయం 52 నుంచి 54 వరకు బిగ్గరగా చూద్దాం. అందరం కలిసి చూద్దాం. ఇదిగో మీకు ఒక మర్మం తెలుపుచున్నా, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్పపాటున కడపూరపోగానే మనమందరము మార్పు పొందుదు. పూరపోగదు, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదు. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మింగివేయబడినని వ్రాయబడిన వాక్యము నెరవేర్చబడను. 56వ వచనం. ఓ మరణమా నీ ముల్లెక్కడ? మరణపు ముల్లు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. నరుడు చనిపోయిన తరువాత తిరిగి బ్రతుకున అంటే ఆన్సర్ ఈస్ 52వ వచనం చివరి భాగంలో, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన శరీరము అక్షయతను ధరించుకున్నాము. ఓ మరణమా నీ ముల్లెక్కడ? పడబడుతుంటాము. ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? ఓ మరణమా నీ ముల్లు ఎక్కడ? ఓ సమాధి నీ విజయమెక్కడ? సిలువ శక్తితో విరుగాడుటేను, సిలువ శక్తితో విరుగాడుటేను, విజయుడు సర్వాంగుడు. కాబట్టి ఒక మనిషి మరణించిన తరువాత మర్త్యమైనటువంటి శరీరానికి దేవుడు అమర్త్యతను ఆపాదిస్తూ వచ్చాడు. క్షయమైపోయేటటువంటి ఈ శరీరానికి దేవుడు అక్షయతను ఇస్తూ వచ్చాడు. ఎంత అద్భుతమైనటువంటి సంగతి మన యొక్క జీవితంలో జరిగిస్తూ వచ్చాడు. చివరిగా ఒక ఇల్లస్ట్రేషన్ తో ముగిస్తాను. ఒక వ్యక్తి, ఈ వ్యక్తి క్రైస్తవుడు కానటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి క్రైస్తవుడైనటువంటి స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుడు, క్రైస్తవుడైనటువంటి స్నేహితుడు చనిపోయాడు. చనిపోయినటువంటి సందర్భంలో ఆ వ్యక్తి భూస్థాపన కార్యక్రమం జరుగుతుంది క్రైస్తవుల సమాధుల తోటలో. కనుక ఉదయకాల సమయంలోనే ఈ వ్యక్తి, అంటే బహుశా హిందూ అనుకోండి, ఆ వ్యక్తి బయలుదేరి తన స్నేహితుని యొక్క సమాధి కార్యక్రమాన్ని చూడడానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ సమాధి కార్యక్రమానికి వెళ్తే ఆ సమాధుల తోటలో ఎవ్వరు లేరు. అంటే రావాల్సిన వారు ఇంకా రాలేదు, ఒక్కడే వెళ్ళాడు. చుట్టూ అలా వెళ్ళి వీక్షిస్తున్నాడు. అక్కడ చూస్తే అక్కడిని సమాధులు ఉంటున్నాయి, కొన్ని చెట్లన్నీ పెరిగి ఉంటున్నాయి. ఈ సమాధులు, ఈ చెట్లు ఇవన్నీ చూసినప్పుడు తనకి ఎంతో భయం కలిగింది. తను భయపడుతూ ఉన్నాడు. ఇలాగా ముందుకు వెళ్ళి నడుస్తున్నటువంటి సందర్భంలో ఒక చోట ఒక సమాధి మీద ఈ రకంగా వ్రాయబడింది. ఏమని వ్రాయబడిందంటే, డెత్ ఈజ్ ఇటర్నల్. ఇది ఇంగ్లీష్ లో వ్రాయబడినటువంటి మాట. డెత్ ఈజ్ ఇటర్నల్ అంటే ఏమనంటే మరణము అనేది శాశ్వతమైనది అన్నట్లు వ్రాయబడింది. డెత్ ఈజ్ ఇటర్నల్. ఎప్పుడైతే ఈ మాటను అతను చదువుతూ వచ్చాడో ఆ వ్యక్తి ఎంతగానో భయకంపితుడైపోయాడు, చాలా బాధపడిపోయాడు. తను చాలా వణికిపోతున్నటువంటి సందర్భము అక్కడ కనబడతా ఉంది. ఇలాంటి సందర్భంలో తన స్నేహితుని యొక్క డెడ్ బాడీని తీసుకొని వచ్చారు. తన స్నేహితునితో పాటు అక్కడ ఉన్నటువంటి శరీరంతో పాటు అక్కడ క్రైస్తవులైనటువంటి వ్యక్తులు వచ్చారు. ఒక దైవ సేవకుడు వచ్చాడు. ఈ భూస్థాపన కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ వ్యక్తి డెత్ ఈస్ ఇటర్నల్,
మరణము శాశ్వతం అనే మాట తన చెవుల్లో గ్రింగిరమంటా ఉంది. ఎంతగానో బాధపడుతూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో వచ్చిన దైవ వర్తమానికుడు లేకపోతే దైవ సేవకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నందు నిత్య జీవం ఏ రకంగా కలుగుతుందన్నటువంటి అద్భుతమైనటువంటి వర్తమానం ఇస్తూ వచ్చాడు. ఆ వర్తమానం విన్నప్పుడు ఈ యవనస్తుని యొక్క హృదయంలో పనిచేస్తూ ఉంది. అంటే మన యొక్క జీవితంలో నిత్యమైనటువంటి రక్షణ ప్రభువైనటువంటి యేసుక్రీస్తు ద్వారా కలుగుతుందనే ఆ సత్యాన్ని ఈ వ్యక్తి ఎరుగుతూ వచ్చాడు. ఇలాంటి సందర్భంలో తను తిరిగి వెళ్ళిపోతూ ఉన్నాడు. తిరిగి వెళ్ళిపోయిన సందర్భంలో ఏ ప్రాంతంలోకి వచ్చాడో, ఏ ప్రాంతంలో అయితే అవి చదివాడో, డెత్ ఈజ్ ఇటర్నల్ అని, డెత్ ఈజ్ ఇటర్నల్, మరణము శాశ్వతం అనే చోట పక్కనే రాయబడి ఉంది. మరణము నిత్యం అని తెలుగులో మనం ట్రాన్స్లేషన్ చేస్తాం. అది డెత్ ఈజ్ ఇటర్నల్, మరణము నిత్యం అని రాయబడి ఉంది. దాని పక్కనే ఒక కొమ్మ అడ్డం ఉంది. ఆ కొమ్మ అడ్డం ఉంది. ఇంకా ఏదో లెటర్స్ రాయబడ్డాయి. ఇది పూర్తిగా నేను చదవలేదని ఆ కొమ్మను పక్కకు జరిపాడు. అప్పుడు అక్కడ రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉందంటే, డెత్ ఈజ్ ఇటర్నల్ లైఫ్, మరణము నిత్యము కాదు, మరణము నిత్య జీవం అని రాయబడి ఉంది. మనిషి చనిపోయిన తరువాత తిరిగి బ్రతుకున, కెన్ ఎ మ్యాన్ లివ్ ఆఫ్టర్ హీ డైస్? ఎస్, ప్రభువైన యేసుక్రీస్తు నందు ఏ వ్యక్తి అయితే విశ్వాసం ఉంచుతాడో ఆ వ్యక్తి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు. 3 రకాలైనటువంటి ప్రశ్నలు మనం చూస్తూ వచ్చాం. ఈ 3 ప్రశ్నలను మన హృదయంలో మనము నెమరు వేసుకొని యోగ్యమైనటువంటి విధానంలో మనం ఆరాధనలో ప్రవేశిద్దాం. అంతకు ముందుగా ఒక కీర్తనను పాడుకుందాం.